ఏమిటది? చిత్ర, రథాన్ని నగరకు పోని. తల్లి, ఏమిటి మృత్యు? ఆమె భవిష్యత్తును ఎందుకలా తుడిచివేసింది? ఆ నవదంపతిని ఎందుకంత నిర్దయగా విడదీసింది? వాళ్ళెన్ని తీయని కలలు కలి ఉంటారు, ఎన్ని ఆశలు పెంచుకుని ఉంటారు. మానవ జీవితం ఇంతేనా? గాలిలో పెట్టిన దీపుడేనా? ఇలా ఆరిపోవాల్సిందేనా? అయితే అనురాగాలు, అనుబంధాలు, మమతలు ఎందుకు? చివరికి మృత్యువు నోట పడడానికేనా? తప్పదా తల్లి? ఈ మృత్యువు తప్పదా? దీనిని తప్పించే మార్గమే లేదా? ఏ స్వామి, మీలో మీరే నవ్వుకుంటున్నారు? మృత్యువుని జయించుటకే జన్మించినదన్న సావిత్రి తొలిసారి మృత్యువును చూడగానే ఎంత బెంబేలు పడిందో చూచినావా దేవి? ఆ లేత మనసు ఎంత చెదిరిపోయిందో. ఇప్పుడేం చేస్తుంది? తపస్సు చేయునేమో. మీ గురించా? చమత్కారమా? దేవి, నన్ను గురించి ఇంతవరకు తపస్సు చేసిన వారు లేరు, ఇక ఉండబోరు. కారణమా? తపస్సులకు, యజ్ఞయాగాదులకు పొంగిపోయి లొంగిపోయి అర్థరహితములు అనర్థదాయకములైన వరములనిచ్చు వెర్రి దేవుణ్ణి నేను కాను గనుక. అందుకే స్వామి, మీకు భూలోకంలో గుడి గోపురం పూజా పునస్కారాలు లేవు. పోనీలే దేవి, ప్రతి వారి గుండెల్లోనూ నాకు ఒక గుడి ఉన్నది. నన్ను అనుక్షణము తలసని స్మరించని. అది భక్తితో కాదు స్వామి, భయంతో. ఆ భయాన్ని నిర్జించడానికే సావిత్రిలో ఈ జిజ్ఞాస ఏర్పడి. ఏమిటి మృత్యువు అన్న ప్రశ్న తలెత్తి, ఏమిటి ఎందుకు అని ప్రశ్నించడమే మానవ విజ్ఞానానికి పునాది. ఆ ప్రశ్న ఉదయించిన మానవ మేధస్సు ఊరుకోదు, ఆలోచిస్తుంది, అన్వేషిస్తుంది, సాధిస్తుంది. ఏమి సాధిస్తుంది? ఎవరిని జయిస్తుంది? నారద, ఈ జిజ్ఞాసతోనే సావిత్రి పిచ్చిదై భక్తినో విరక్తినో ఆశ్రయిస్తుంది, లేదా పిరికి దాని వలె మరణానికి భయపడి